వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు ఫ్రీలాన్సింగ్ చేయాలనుకుంటున్నారా? సో ఫస్ట్ ఫ్రీలాన్సింగ్ అంటే తెలియని వాళ్ళు ఉన్నారా ఇంకా ఎవరైనా? సో వాటి గురించి డిస్కస్ చేసేద్దాం ఈ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీలాన్సింగ్ వచ్చేసరికి ఒక ఫ్రీలాన్సింగ్ చేద్దాం అనుకుంటున్నారు, మీరు ఫ్రీలాన్సర్ అవ్వాలనుకుంటున్నారు. ఏం లేదు, మీ దగ్గర ఒక స్కిల్ ఉంటుంది. సో మీ దగ్గర ఏదో ఒక స్కిల్ అండి, మీకు కోడింగ్ బాగా వచ్చా, కోడింగ్ సంబంధించినది, లేకపోతే ఎడిటింగ్ కావచ్చు. ఏ స్కిల్ అయినా కూడా మనకు మీ దగ్గర స్కిల్ ఉంటే మీరు ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. సో ఫ్రీలాన్సర్కి వచ్చేసరికి ఏమవుతుందంటే, జాబ్ అనుకోండి, మీకు ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటుంది. ఫిక్స్డ్ టైమింగ్ ఇచ్చేసి ఒకరి కింద వర్క్ చేస్తూ మనం ఫ్రీలాన్సింగ్ అంటే అది జాబ్ అవుతుంది. సో ఫ్రీలాన్సింగ్కి వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుందంటే, మీరు వర్క్ మాట్లాడుకుంటారు, ఈ వర్క్ చేసిస్తానని మాట్లాడుకుంటారు, నాకు మనీ ఎంత అని మాట్లాడుకుంటారు. సో డైరెక్ట్గా మీరు క్లయింట్తో ఇంటరాక్ట్ అవుతుంటారు. సో జాబ్ ఎలా ఉంటుంది మనకు డిఫరెంట్ ఏంటి, మనకు ఒక ప్రాజెక్టా లేకపోతే ఇంకో దగ్గర మనం వర్క్ చేస్తూ ఉంటాం, మనకు ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటాయి, మన పైన మేనేజరో ఇంకెవరో ఉంటుంటారు. సో ఇక్కడ అలా కాదు. ఫ్రీలాన్సింగ్ వచ్చేసరికి ఏమవుతుందంటే, మీరు ఫ్రీలాన్సర్ అయితే డైరెక్ట్ క్లయింట్తో ఇంటరాక్ట్ అవుతారు. క్లయింట్తో ఇంటరాక్ట్ అయ్యి మీకు ఏ వర్క్ కావాలో ఎన్ని రోజులు చేసిస్తారో మాట్లాడుకొని, ఇంత మనీ అని మాట్లాడుకొని వర్క్ కంప్లీట్ చేస్తారు. సో ఈ విధంగా ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా వరకు ఎడిటింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు కూడా మనకు ఒక వీడియోకి ఇంత అని మాట్లాడుకొని ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు. కోడింగ్ సంబంధించి కూడా డైరెక్ట్ ఏంటి, మీకు వెబ్సైట్ చేసిస్తానని, లేకపోతే ఒక యాప్ చేసిస్తానని, లేకపోతే ఈ విధంగా మనకు కొన్ని స్కిల్స్ వాళ్ళు యూజ్ చేసుకొని డైరెక్ట్ క్లయింట్తో ఇంటరాక్ట్ అయ్యి చేసిస్తున్నారు. ఇదంతా కూడా ఫ్రీలాన్సింగ్ అండి. సో మనకు ఫ్రీలాన్సర్, ఒకవేళ మీరు ఫ్రీలాన్సింగ్ కావాలనుకుంటున్నారు కానీ మీకేంటి ఎక్కడ క్లయింట్స్ ఎత్తుకోవాలో తెలియట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గరలో క్లయింట్ ఎత్తుకోవడానికి ప్రయత్నించండి. మీ ఫస్ట్ ఎవరికొకరికి తక్కువ మనీలో అయినా చేసేయండి. సో అప్పుడు ఏమవుతుంది, మీకు మీ వర్క్ అనేది పెట్టుకోవడానికి బాగుంటుంది. సో ఆ వర్క్ మీరు చేసిన వర్క్ పెట్టుకుంటే ఏమవుతుందంటే, మీకు క్లయింట్స్ అనేవాళ్ళు చూసి మీ వర్క్ని చూసి ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాగే మనకు ఫ్రీలాన్సింగ్ సంబంధించిన వెతుక్కోవడానికి కూడా వెబ్సైట్స్ ఉంటాయి. సో 5 వెబ్సైట్స్ ఫర్ ఫ్రీలాన్సింగ్ అండి. సో ఇక్కడ మీరు క్లయింట్స్ని ఎత్తుక్కోవచ్చు. నాట్ ఓన్లీ ఇండియా, ఈవెన్ ఫారెన్ క్లయింట్స్ కూడా ఉంటారు ఇక్కడ. సో అందుకే మీరు చేసిన వర్క్ బాగా ఉంటే, ఇంతకుముందు చేసిన వర్క్, వాళ్ళు మీకు డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యి మీకు వర్క్ ఇస్తారు. ఫస్ట్ వాళ్ళు వర్క్ ఇచ్చినప్పుడు మీరు కరెక్ట్ టైంలో చేసిస్తే వాళ్ళకి ఇంప్రెస్ అయితే మళ్ళీ ఇంకా వర్క్ ఇస్తూనే ఉంటారు. సో చాలా ఇక్కడ ఫ్రీలాన్సింగ్ వర్క్. సో మీకు ఇక్కడ డైరెక్ట్ క్లయింట్తో ఇంటరాక్ట్ అవుతారు కాబట్టి ఎలాంటి టెన్షన్ ఉండదు. సో తర్వాత చూడండి, ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసరికి అప్వర్క్, తర్వాత fiverr.com కావచ్చు. ఇది కూడా ఏంజల్ లిస్ట్ కూడా చాలా ఫేమస్ అండి. ఏంజల్ లిస్ట్లో కూడా మీరు ఇక్కడ అందరినీ క్లయింట్స్ని ఎత్తుకోవచ్చు. తర్వాత పీపుల్ పర్ అవర్ కావచ్చు, ఫ్రీలాన్సర్ అనే ఒక వెబ్సైట్ కావచ్చు. ఇలా 5 వెబ్సైట్స్ ఉన్నాయండి. ఇక్కడ మీరు క్లయింట్స్ని వెతుక్కోవచ్చు. ఓకే, సో ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటో తెలిసింది, మరి ఎక్కడ వెతుక్కోవాలో కూడా చెప్తున్నాను. సో ఈ విధంగా మీరైతే చేసుకోవచ్చు. సో నాట్ ఓన్లీ ఇలానే ఈ వెబ్సైట్లోనే అంటే అవసరం లేదు, మీ దగ్గరలో కూడా క్లయింట్స్ దొరుకుతారు. ఫస్ట్ మీకు మీ దగ్గర స్కిల్ ఉన్నదాన్ని చూపించుకోవచ్చు. సో ఏ విధంగా, ఫస్ట్ మీకు ఇన్స్టాగ్రాము, యూట్యూబో, మెయిన్గా ఇన్స్టాగ్రామ్ మీద ఫోకస్ చేయండి. మీ దగ్గర స్కిల్స్, ఫోటో ఎడిటింగ్ స్కిల్స్ ఉన్నా, కోడింగ్ స్కిల్స్ ఉన్నా, ఇన్స్టాగ్రామ్ పైన ఫోకస్ చేయండి. సో మీకు ఉన్న స్కిల్స్ని ఫస్ట్ చూపించండి. సో చూపిస్తే ఏమవుతుంది, వన్స్ మీకు ఎవరైనా మీకు క్లయింట్స్ అనేవాళ్ళు డైరెక్ట్ మీకు ఇంటరాక్ట్ అవుతారు, మీతో కాంటాక్ట్ అయ్యి మీకు వర్క్ ఇస్తారు. సో ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఫస్ట్ మన స్కిల్ అనేది తెలుస్తూనే కదా మీకు ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకొని మీరు ఇప్పటివరకు చేసిన ఏమేమి వర్క్ చేశారో. సో అప్పుడు మీకు క్లయింట్స్ అనేవాళ్ళు చాలామంది కాంటాక్ట్ అవుతుంటారు. సో ఈ విధంగా మీరు ఫ్రీలాన్సింగ్ వర్క్ అనేది చేసుకోవచ్చు. సో 5 వెబ్సైట్స్ అండి. ఈ 5 వెబ్సైట్ కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. సో కోర్స్ యొక్క డీటెయిల్స్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో ఇస్తాను, డెమో లింక్ కూడా ఇస్తాను. డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.